యువర్ టీచర్ హెల్పర్ జాబ్స్ విడుదల. మీ గ్రామంలోనే ఉద్యోగం. అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అర్హతలు వివరంగా ఈ వీడియోలో చూసేద్దాం. అమ్మాయిలకి ఇది బంగారం లాంటి అవకాశమనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటే ఐసిడిఎస్ పరిధిలో తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి దీనికి ఎగ్జామ్ అవసరం లేదని చెప్పారు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు మీ గ్రామంలోనే పనిచేసే అవకాశం. పైగా ప్రభుత్వ ఉద్యోగం జీతం కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి ప్రతి అమ్మాయిలు కూడా. అయితే దీనికి అర్హులు ఎవరు, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వయోపరిమితి ఎంత అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు మీకు ఈ అర్హతలు ఒకసారి ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. అయితే అర్హతలు చూద్దాం. 10వ తరగతి ఉత్తీర్ణత అంతే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. అలాగే వయసు 21 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. అంటే జూలై 1, 2025 నాటికి ఈలోపు 35 సంవత్సరాలై ఉండాలి. అలాగే వివాహిత మహిళలకు మాత్రమే ప్రాధాన్యత. పెళ్లి కాని వారికి ఈ ఉద్యోగంకి అర్హత కాదనమాట. మీరు ఏ గ్రామానికి చెందితే అక్కడ ఖాళీగా ఉన్న పోస్టుకు మీ కులం చొప్పున రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10వ తరగతి మార్క్షీట్ అంటే పుట్టిన తేదీకి ప్రూఫ్గా ఉండాలి. అలాగే కుల ధృవీకరణ పత్రం, ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే. అలాగే నివాస ధృవీకరణ పత్రం అనగా ఇంకా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం, అలాగే వికలాంగులైతే పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దీన్ని దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం. దరఖాస్తును బాగా నింపి అన్ని డాక్యుమెంట్లు సమకూర్చి మీ మండలంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించేయాలి. ఇది ఆగస్టు 26, 2025 సాయంత్రం లోపు 5 గంటల లోపు మాత్రమే సబ్మిట్ చేసేయాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష అనేది ఉండదు. పూర్తిగా రిజర్వేషన్ రోస్టర్ ప్రతిపాదికన ఎంపిక అనేది జరుగుతుంది. స్థానికత, విద్యార్థుల వయసు వంటి అంశాల ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందించబడుతుంది. అయితే ఎంపికైన అభ్యర్థుల జాబితా గ్రామ వార్డు సచివాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించబడడం జరుగుతుంది. అయితే మీకు ఇది అవసరమా కాదా, గ్రామంలోనే పనిచేసే అవకాశం కాబట్టి దీన్ని ఎవరు వదులుకోకూడదనే చెప్పుకోవాలి. ప్రభుత్వం నుంచి జీతం, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. అలాగే విద్యార్హత తక్కువ ఉన్న మహిళలకు ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే సురక్షితమైన ఉద్యోగం, సేవాభావంతో కూడిన పని. సేవాభావంతో ఎందుకంటే చిన్నపిల్లలది కాబట్టి సేవాభావం అనేది ఉండాలి. అలాగే ఇతర జిల్లాల అభ్యర్థులు ఇంకా మిగతా జిల్లాలో అప్లై చేసుకోవచ్చా, మీ నివాస ప్రాంతానికి సంబంధించిన పోస్టులు ఉంటేనే మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అవివాహిత మహిళలు అప్లై చేయవచ్చా, ఈ పోస్టు కేవలం వివాహితులు మాత్రమే అర్హులు. అయితే దీన్ని ఎవరు వదులుకోకండి, ఎందుకంటే ఇది గ్రామీణ మహిళలకు చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్గా మీరు రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో అడుగు పెట్టేవచ్చు. వెంటనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కార్యాలయానికి సమర్పించేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.